వీక్షకులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు నా శుభాభివందనములు. నేటి టంగ్ ట్విస్టర్ ఆబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడు ఎలీషా. ఇలా ఫాస్ట్గా 5 సార్లు పలకండి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జీవించిన ఇస్సాఖార్ గోత్రికుడు ఎలీషా. ఎలీషా అంటే దేవుడు నాకు రక్షణ అని అర్థం. ఆబేల్ మెహోలా అంటే నృత్యాల వాగు. ఇది జోర్దాన్ లోయలోని ఎలీషా నివాస స్థలం. ఇంతకీ ఎలీషా ఎవరు అంటే దేవుని ఆజ్ఞానుసారంగా ఏలియా తనకు వారసునిగా ప్రవక్తగా ఉండుటకు అభిషేకము చేసినవాడు. ఈ ఎలీషా గొప్ప భూస్వామి, 12వ అరక చేత దుక్కి దున్నిస్తున్న శ్రమజీవి. తల్లిదండ్రులను ఎంతో ప్రేమించేవాడు. దేవుని పిలుపుకు తక్షణమే స్పందించి సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించినవాడు. ఏలియాకు 6 సంవత్సరములు శిష్యునిగా శుశ్రూష చేసినవాడు. 55 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రవక్తగా సేవ చేసినవాడు. ఇంకా విశేషం ఏంటంటే తాను జీవించి ఒకరిని, మరణించిన తర్వాత మరొకరిని కూడా బ్రతికించి అవధులు లేని ఆ దేవుని యొక్క శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినవాడు. ఏలియా పరమునకు ఆరోహణమయ్యే తరుణంలో ఏలియాను విడువక వెంబడించినవాడు. తన గురువు చివరిగా నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆంగ్ల బైబిల్ ప్రకారం డబుల్ అనగా 2 ఆత్మను కోరుకొని పొందుకున్నవాడు. అందుకే ఏలియా కంటే రెట్టింపు అద్భుతాలను చేశాడు. నేస్తమా, ఒకవేళ ఆ దేవుడు ప్రత్యక్షమై నరుడా ఏమి నీ కోరిక అన్నారనుకోండి, నువ్వేం కోరుకుంటావు? ఆ దేవుని ఆత్మనేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.